హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్నందుకు కృతజ్ఞతలు. ఈ స్టోరీ ఏమిటి అంటే, మీరు ప్రేమించే వ్యక్తి మీరు చెప్పినట్టు వినాలి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉండాలి. సో, నువ్వేదైతే అనుకుంటావో అలాగే ఉండాలి అనుకుంటారు. దాని గురించి మాట్లాడితే, ఇద్దరు లవర్స్ ఒక టైంలో స్టార్టింగ్‌లో ప్రేమించుకున్నప్పుడు గంటలు గంటలు మాటలు ఆడుతూ ఉంటారు. ఫోన్‌లో కావచ్చు, లేదా డైరెక్ట్‌గా కావచ్చు మీట్ అయినప్పుడు. ఇలా గంటలు గంటలు మాట్లాడినప్పుడు కొత్త జంట స్టార్టింగ్ లవ్ చాలా ఎక్కువ ఉంటది. సో, ప్రతిరోజు ఆడుతూ కొన్ని రోజులైన తర్వాత ఫోన్ చేయడం తగ్గిస్తారు. ఫోన్ చేయడం తగ్గించిన తర్వాత ప్రతిరోజు ఒక 10 సార్లు మాట్లాడుకునేవారు. సో, కొన్ని రోజులైన తర్వాత తక్కువ మెల్లిమెల్లిగా కొంచెం తక్కువ అవుతుంది. సో, అప్పుడు అడుగుతారనమాట. ఇద్దరి దాంట్లో ఎవరో ఒకరు ఫోన్ చేయట్లేదు ఎక్కువ ఏమైందని అడిగితే కొందరు చెప్తూ ఉంటారు కదా! చాలా చాలా విషయాలు జరిగి ఉంటాయి. బిజీగా ఉన్నాను. టైం దొరకడం లేదు. సో, ఇలా ఏమైనా ఇట్లా తప్పించుకోవడం మాటలు చెప్తూ ఉంటే, బిజీ ఉన్నాను అంటే, అప్పుడు బిజీ లేవు కాబట్టి, అప్పుడు ప్రేమ ఉంది కాబట్టి 10 సార్లు ఫోన్ చేసేవారు. ఇప్పుడు అంత ప్రేమ లేదు. కొంచెం తగ్గింది. అందుకే బిజీ ఉంది. లేదా ఇంకా ఇంట్రెస్ట్ ఏమైనా కొంచెం మిస్టేక్ అయ్యింది. లేదా తక్కువయింది అంటే బిజీగా ఉంది అని చెప్తారు. సో, స్టార్టింగ్‌లో 10 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. ఎంతవరకున్నా సరే. టైం లేకున్నా టైం చేసుకొని మరి ఫోన్ చేసేవాళ్ళు అనుకుందాం. కానీ కొన్ని రోజులైన తర్వాత చాలా గ్యాపొచ్చింది. ఏమని అడిగితే బిజీ. టైం దొరకట్లేదు. కానీ అనుకోకుండా ఆ వ్యక్తి కనిపించింది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. సో, అప్పుడు నీకు ఏమో బిజీ అనిపించింది. అవతల వ్యక్తికి మాట్లాడుతున్నారు. అంటే నీకు నెగెటివ్ థాట్స్ వస్తుంది. సో, నిన్ను మోసం చేస్తుంది అని ఖచ్చితంగా వస్తది. కొన్ని కళ్ళతోటివి చూసినవి నిజం కావనిపిస్తది. కానీ సడెన్‌గా ఏది పొరపాటు పడకు. ఏది నెగెటివ్ థింక్ చేయకు. ఎంత మౌనంగా ఉంటే అంత ఫాస్ట్‌గా నీకు సమాధానం దొరుకుతుంది. ఒక టైంలో నీవు 24 అవర్స్ మాట్లాడుకునే వాళ్ళు టైం లేకున్నా సరే చాలా పనులు మానుకొని నీతో మాట్లాడినవి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆ కొత్తలో ప్రేమ అలాగే ఉంటది. కొన్ని రోజులైన తర్వాత బిజీగా ఉన్నాను, టైం దొరకడం లేదు. అది ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడం నీకు కంటికి కనిపించింది. అప్పుడు నువ్వు అనుకుంటావు మోసం చేస్తుంది అనుకుంటావు. అది నువ్వే కాదు ఎవ్వరైనా సరే అనుకుంటారు. సో, వాళ్ళని వెంటనే అడిగేయడం, "నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? వేరే వాళ్ళకి మాట్లాడుతున్నావా?" ఇట్లా. ఇట్లా నాకు నచ్చినట్టు ఉండాలి. నాకు నచ్చినట్టు బిహేవ్ చేయాలి అని ఒకవేళ నువ్వు ఎక్కువ స్ట్రాంగ్‌గా అడగనీకి పోతే నువ్వెవరు అన్నప్పుడు నువ్వేం చేయలేకపోతావు. నువ్వెవరు నా జీవితంలో అని అడిగినప్పుడు లేదా క్వెషన్ ఏసినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? సో, నేనేమంటానంటే అప్పుడు ఉన్న ప్రేమ ప్రతి సంవత్సరాను లేదా ప్రతిరోజు ఎందుకుండదు అని నేనంటా. పెట్టుకుంటే ఉంటది. చాలామంది ఉన్నాయి. కానీ పెట్టుకొని వదిలేయడానికి అలా అనిపిస్తది. స్టార్టింగ్‌లో ఉన్నదంతా ప్రేమ మొత్తం పనిచేసిన తర్వాత, రోజులు గడుస్తున్న కొద్దీ ఏదైతే నువ్వు స్టార్టింగ్‌లో ఇచ్చేంత ప్రేమ, అది ఎక్కువ యూజ్ చేయడంలో, ఎక్కువ చూపించుకోవడంలో మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తూ ఉంటది. సో, నీకేదైతే ఇష్టమైన ఫుడ్ రోజు తింటూ ఉంటావో, అది స్టార్టింగ్‌లో ఒక 2, 3 రోజులు చాలా చాలా ఎక్కువ అనిపిస్తది. అంటే ఇష్టం అనిపిస్తది. తర్వాత నువ్వు రోజు తినడం వల్ల తగ్గుతూ వస్తుంటది. ఏమని అడిగితే బిజీ అని అంటావు. అవతల వ్యక్తికి మాట్లాడేది దొరికింది. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? చెప్తావా? వాళ్ళని హింసిస్తావా? నేనేమంటానంటే వాళ్ళని హింసించకూడదు. వాళ్ళని మార్చాలని ప్రయత్నించు తప్పే లేదు. ఒకవేళ వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని నువ్వు కావాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎలాంటివి అయినా సరే మార్చుకుంటారు వాళ్ళు. కానీ ఒకవేళ మార్చుకునకపోతే, నీ మాట వినకపోతే వదిలేసేయి. సో, లేకుంటే అడ్జస్ట్ కా. వాళ్ళు కావాలన్నప్పుడు అడ్జస్ట్ కా. కానీ వాళ్ళు నువ్వు అనుకూలంగా ఉండాలి అని ఏదైతే వాళ్ళని పట్టు వదలకుండా ప్రయత్నిస్తావో, ఒకవేళ వాళ్ళు మారకపోతే వాళ్ళ బతికేంత అని వదిలేసేయి. ఏ ప్రేమ కూడా శాశ్వతం ఉండదని చాలా సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను అసలు ఉండదు. నటించాలి కొన్ని కొన్ని సార్లు. ఒక వ్యక్తి మనకిష్టమైనట్టు ఉండకపోతే ఎవ్వరికైనా బాధ అయితది. మనం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు అలాగా ఉండకపోతే ఎవ్వరికైనా బాధ అయితది. ఆ బాధ నువ్వే భరించు. నువ్వే సంతోషపడు. ఏమైనా ఇంకొకరికి హాని కలగకుండా నువ్వే అన్నీ బాధపడు. కానీ
నువ్వు బాధపడి అవతల వ్యక్తికి బాధ పెట్టి నీ క్యారెక్టర్ చెడు అనిపించుకోవడంలో తప్పు అని నేను అంటున్నా. ఒక వ్యక్తి నీకు అనుకోకుండా నిన్ను మోసం చేసి ఇద్దరు కలిసి నీకు తప్పు చేయడంలో దొరికినప్పుడు వాళ్ళని కొట్టి, తిట్టి సమాధానం చెప్పకన్న బదులు ఒకవేళ పెళ్లి కాకపోతే పెళ్లి గాకన ముందు నెగటివిటీని కంటికి కనిపించిందని సైలెంట్‌గా వాళ్ళని చూసి మాట్లాడకుండా వదిలేయడమే మంచిది. ఎక్కువ హడావిడి చేసి నీ విలువను తక్కువ చేసుకో. ఏ వ్యక్తి కూడా నీకు నచ్చినట్టు ఉండదు. ఏ వ్యక్తి కూడా నీకు తెలియకుండా కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. కొన్ని సీక్రెట్లు చెప్పరు. చూడండి, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేసావంటే వాళ్ళకి కోపమొస్తది. ఉన్నది ఉన్నది మాట్లాడితే కోపమొస్తది. నిజంగా కోపమొస్తది. సో, నువ్వు బ్యాడ్ అయితావు. సో, ఈ పని చెయ్యకురా, తప్పు చేస్తున్నావు అంటే వాడు చెప్పే మాటలు కరెక్ట్ ఉన్నాయి. కానీ వాడు తీసుకునే నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడే చెప్తూ ఉంటావో మోటివేషన్, వాడు తీసుకోవడంలో తప్పు ఉంది. నువ్వు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉంది నీకు. వాడు తీసుకోవడంలో తప్పుగా తీసుకుంటున్నాడు కాబట్టి నీవు చెడ్డవాడవుతున్నావు. అర్థమైందా? ఒక వ్యక్తి చెడిపోతున్నప్పుడు నువ్వు మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తావు. ఆ వ్యక్తి నువ్వేదైతే మంచిగా చెప్పడానికి పోతే వాడు తప్పుగా తీసుకుంటున్నాడు. నువ్వు కూడా తప్పు అవుతున్నావు. నువ్వు కూడా చెడ్డవాడవుతున్నావు. మీరెవరైనా చూడండి, ఈ పని చేయకు తప్పు అని ఉన్నదిగా మాట్లాడితే నిన్ను కూడా క్యారెక్టర్ లెస్ చూస్తారు. సో, ఎవ్వరికి సలహా ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నా, నీ మాట విననప్పుడు, నువ్వుకు అవసరం లేని పనులు చేసినప్పుడు వదిలేసేయడం బెస్ట్. దాన్ని పట్టుకొని కూర్చుకునేందుకు లైట్ తీసుకో, మూవ్ అన్నా. కొత్త కొత్త జీవితాలు ఉన్నది. ఇంకా నీవు ఒక్కటే జిందగీలా నువ్వు ఎన్నెన్నో జీవితాన్ని సంతోషంగానే గడపవచ్చు. ఒక వ్యక్తి మనకు నచ్చినట్టు ఉండకపోతే నీకు కంటికి కనిపించనివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చేయాలి అనుకుంటే తప్పులను ఎప్పుడైనా చేస్తారు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా వాళ్ళు చేస్తారు. అదే వాళ్ళు నిజాయితీగా ఉండాలి అనుకుంటే 10 మంది ఉన్నా, వాళ్ళ చుట్టూ ఒక్కరున్నా నిజాయితీగానే ఉంటారు. ఏదేమైనా నీ అదృష్టం ఉండాలి. నీకు నిజాయితీగా దొరకడంలో ఆ దేవుడు అదృష్టం ఇస్తాడనమాట. అదృష్టం లేనిది ఏది చేయలేకపోతావు. ఏ సమస్యలో అయినా సరే నీకిష్టమైన వ్యక్తి కూడా నిన్ను మోసం చేస్తున్నారంటే ఆ వ్యక్తికి నువ్వు అర్హత లేదనే అర్థం. సింపుల్. సో, వాళ్ళని తిట్టి, కొట్టి, హింసించడం చేయకండి. ఒక వ్యక్తి నీకు నచ్చని పని చెయ్యనంత మట్టుకు వాళ్ళని వదిలిపెట్టకుండా చూసుకోండి. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి. కానీ నువ్వు ఇష్టపడుతున్నా, నువ్వు అన్నీ చేస్తున్నా సరే నిన్ను మోసం చేస్తున్నారంటే వదిలేయడమే మంచిది. ఏ రిలేషన్ శాశ్వతం ఉండదు. నీకు వాళ్ళు కావాలి అన్నప్పుడు లైఫ్‌ని నువ్వే కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. వాళ్ళు వద్దనుకుంటే వదిలేసేయాలి. ఏ వ్యక్తి కూడా మనకు నచ్చినట్టు ఎవరు ఉండరు. అర్థమైందా? వాళ్ళ క్యారెక్టర్ కూడా చెక్ చేయలేవు. ఎందుకంటే నువ్వు లేనప్పుడు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారనేది కొన్ని విషయాలు నీకు తెలవదు. అలాంటప్పుడు నీకు ఏదైతే పాజిటివ్‌గా అనిపిస్తుందో అదే నువ్వు విను. నెగటివిటీని తీసుకోవాలని ప్రయత్నించకు. ఒకవేళ నువ్వు నెగటివిటీ తీసుకున్నా నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. నీ పని చేయలేకపోతావు. సింపుల్. ఏ వ్యక్తి కూడా మళ్ళీ చెప్తున్నా, నీ లవర్ గాని, ఫ్రెండ్ గాని ఎవరైనా సరే ప్రతిరోజు నీకు నచ్చినట్టు ఉండరు. నీకు నచ్చిన పనులే చెయ్యరు. నువ్వు కూడా ఉండవు, చేయవు. సో, కొన్ని కొన్ని సార్లు కంట్రోల్ చేసుకొని ముందుకు నడవాలి నువ్వు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.